పార్లమెంటరీ లోక్సభ పక్ష నాయకుడే కాకుండా మిథున్ రెడ్డి ఉండటం మూలంగా కాస్త పార్టీ పరమైనటువంటిది అంటే మిగతా రాయలసీమకు సంబంధించిన నాయకులు స్ట్రాంగ్గా తోడుంటున్నారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే భయపడతాడు, పెద్దిరెడ్డి భయపడతాడు, ప్లస్ జగన్ కూడా భయపడతాడు అనేటటువంటిది ఒక ఫీలింగ్ ఉంది. దానికోసం ప్రయత్నిస్తున్నారు. అంటే అప్పట్లో అవినాష్ రెడ్డి విషయంలో కూడా అలాగే ప్రయత్నం చేశారు. ఓకే, చివరికి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారనుకో భాస్కర్ రెడ్డి గారిని ఆయన వివేకానంద రెడ్డి కేసులో. ఇది కూడా అలాగా వెంటాడి ఇందులో ఏమైనా త్వరలోనే అరెస్ట్ ట్రై చేస్తూ ఉంటారు. అది నడుస్తూనే ఉంటుంది. 5 ఏళ్లలోపు ఒక్క 10 రోజులన్నా చేస్తే రెడ్ బుక్ సంతృప్తి, అట్లాగే వాళ్ళ కార్యకర్తల సంతృప్తి నడుస్తుంది. ఇవన్నీ జగన్ భయపెట్టడానికి అంతే కదా. జగన్ భయపెట్టడమే కాకుండా వైసీపీ ఇక లేదని చెప్పే ప్రయత్నం అనమాట. శాంతం ఇంకా తొక్కేసే ప్రయత్నం. రైట్. ఇదే టైంలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ముందు ఒక క్లారిటీ ఏమన్నా ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం పథకాల విషయంలో? ఈసారి బడ్జెట్ లో కేటాయింపులను బట్టి సూపర్ 6 విషయంలో కానీ లేదంటే కొన్ని హామీల విషయంలో ఒక క్లారిటీ రాబోతోందా? ఒకటి నిన్న వార్త అనుకుంటా మనమే మాట్లాడుకున్నాం. ఎలాగ కన్విన్స్ చేస్తారంటే వార్త ఇంకా 3 మిగిలి ఉన్నాయి, 3 ఇచ్చేస్తున్నారు. ఏం 3 మిగిలి ఉన్నాయి అంటే బస్సులు ఫ్రీ, అట్లాగే తల్లికి వందనం రైతులకి ఇచ్చేస్తే అయిపోయినట్టు. మరి ఏమేమి ఇచ్చేసారా 3 సూపర్ 6లో అంటే పెన్షన్ పెంచేశారు, అన్న క్యాంటీన్ పెట్టేశారు, గ్యాస్ బండ్ ఇచ్చేశారు. కాబట్టి అయిపోయినట్టే. అంటే సూపర్ 6ని మార్చేశారు వీళ్ళు. ఒరిజినల్ సూపర్ 6 ఏంటి? నిరుద్యోగ భృతి మహిళలకు 1500 రూపాయలు. దాని ప్లేస్లో వీళ్ళు అన్న క్యాంటీన్ పింఛను రాసేశారు తెలివిగా. కాబట్టి 6 అమలు చేసేసినట్టే అని రాసేసారు అనమాట. ఈ 3 అయిపోతే అయిపోయినట్టే అనేసి. కాకపోతే అన్ని ఇచ్చినోడే ఓడి కూర్చున్నాడు. ఇప్పుడు ఇవ్వకపోతే పీకేది ఏంటి సహజంగా చెప్పాలంటే? అదే వీళ్ళ ధైర్యం. ప్రస్తుతం ఈ ఏడాది ఎండింగ్ లోపు మొదట్లో తల్లికి వందనం వేస్తారు. అంటే తల్లికి వందనం కాదు, రైతులకి ఫస్ట్ ఇది వేస్తారు డబ్బులు. తల్లికి వందనం వచ్చేటప్పటికి దీనికి ఉంది కదా, మన జూలైలోను ఆగస్టులోనే వేస్తారు. స్కూల్ తెరిచేది జూన్ ఎండింగ్ లో కదా, అకాడమిక్ ఇయర్ లో వేస్తారు. అదే సందర్భంలో ఈ 2 వేసి బస్సులు ఫ్రీ వచ్చేటప్పటికి మేబీ నేను అనుకోవడం డిసెంబర్లోనే జనవరిలో చేస్తారేమో చూడాలి. ఏడాది చివరి వరకు అలా చేసి ఆ మిగతా 2 వచ్చే ఏడాది ఒకటి, ఆ చివరి ఏడాది ఒకటి ఇస్తారనుకుంటున్నా. నిరుద్యోగ భృతి కానీ పింఛన్ కానీ, అదే మహిళలకి 1500 కానీ. అవును అవును 6 నెలల ముందు. ఈ బడ్జెట్ విషయం ఒక ఎత్తు అయితే, ఈ 8 నెలల పాలనకు సంబంధించి ఆయనకి వాళ్ళే లేదంటే వాళ్ళ పార్టీ చేసుకున్న రివ్యూలో అంటే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఆయన చెప్పిందే మనం కూడా మన 2.0లో మాట్లాడుకున్నాం. ఫైల్స్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్యూర్ అనేది అధికారులు ఫెయిల్యూర్ చూపించారా, లేదంటే మా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని ఇండైరెక్ట్ గా చెప్పారా? ఆ శాఖలకు సంబంధించి ఎన్ని ఫెయిల్ పెండింగ్ లో ఉన్నాయి అనేది ఒక లెక్క కూడా